ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ డివిజన్ లో అభివృద్ది పనులకు నిత్యం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ 31వ డివిజన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం చేస్తున్నామని తెలిపారు. నిత్యం రూరల్ డివిజన్ లో ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తున్నారని గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్లో రేపు ఉదయం కొన్ని అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 28, 29, 30, 31వ డివిజన్లకు సంబంధించి 1,85,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ డ్రైన్లకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభోత్సవం కార్యక్రమం 30వ డివిజన్లోని రామకోట నగర్ జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏదైతే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామో, శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పని కూడా ప్రారంభోత్సవం చేయడమే లక్ష్యంగా, పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా కూడా ఈ రోజు దాకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా శంకుస్థాపన చేసిన ప్రతి కార్యక్రమం కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇది రేపు ఉదయాన 10 గంటలకి 240 పనులు ఏదైతే 27 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నాం, దానికి సంబంధం లేకుండా ఈ 1,85,00,000 రూపాయలతో రేపు ఉదయం ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా